ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన అనుదిన వాక్య ధ్యాన సమయాన్ని ప్రారంభించుకున్న పిల్లరా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, మరి తండ్రి, మీరు అద్భుతకరుడువు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడుగా, మాకు చాలిన దేవుడుగా మీరు ఉంటున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అవును ప్రభా, మరి తండ్రి, మీరు మా నిరీక్షణకు కర్త, విశ్వాసమునకు కర్త, ఆదరణకర్త ఉన్నారు. దేవా, అందరూ బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి, ఇదిగో ప్రభా, వేకుజావున మీ ముఖ దర్శనాన్ని మేము చేసుకోవడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ వాక్యాన్ని వినడానికి, దేవా మరి తండ్రి, మీ వాక్యం వినుటతోడ మా యొక్క దినాన్ని మేము ప్రారంభించడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి మీ గొప్ప కృపాభాగ్యం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, ఈ సమయాన్ని మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ సమయంలో 91వ కీర్తన చదువుకోబోయే సమయం అంతటిని కూడా మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు, మీ వాక్కులు, మీ వాగ్దానాలు మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా గొప్పగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన విశ్వాసంతో, నిరీక్షణతో మేము చదువుకునే సమయం అంతటిని మాకెంతో మేలుకరంగాను దీవెనకరంగాను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. తదుపరి నాయన, మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా దేవా మరి తండ్రి, మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. మీ పక్షంగా నిలబడి దేవా మరి తండ్రి నాయన, వాక్యం అందించబోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మశక్తి బలంతో నింపి దేవా, మీరే మా దైవజనుల ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు అంటున్నందుకు మీ స్తోత్రాలు. ఆయన మీ వాక్యాన్ని మీరు నా దేవా మరి తండ్రి మాకు వినిపిస్తూ ఉండగా దేవా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు, దాచుకునే మనసు మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆ రీతిగా ముందు సమయం అంతటినీ మా కొరకు దీవించమని యేసయ్య సర్వశక్తి కలిగే నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటును నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. మన ఈ సమయంలో మనం దేవుని వాక్యం విందాం పిల్లరా. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఉదయకాలమున ప్రకటింపబడుతున్న దేవుని వాక్యమును విని ఆశీర్వదింపబడుతున్న ప్రభు బిడ్డలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటిగా యాకోబు పత్రికలో నుంచి ఒక వచనాన్ని చదువుతాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయనా. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మాకిచ్చిన జీవం కొరకు, మాకిచ్చిన ఆయుష్ కొరకు, మాకిచ్చిన నూతన దిన ప్రవేశం కొరకు స్తోత్రాలు.
దేవా, నీ కృపను మా ఎడల మీరు కనపరుస్తున్నారు. ఎడతెగని మీ వాత్సల్యతను మా జీవితాల్లో మీరు బయలుపరుస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ క్షణంలో మేమేమై ఉన్నామో అది కేవలము నీ ఉచితమైన కృప వలనే అయి ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ మీ హృదయమారా స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రీతండి, ఈ సమయాన్ని మా కొరకు ఆశీర్వదించండి. ఈ వాక్య ధ్యానము ద్వారా ఈ దినం కొరకైన చక్కని నడిపింపును మీ వాక్యం ద్వారా మాకు అందించమని మెట్టుకు ప్రభా, మరి మేమందరము రక్షించబడిన వారంగా, రక్షణలో స్థిరపడిన వారంగా నీ పరిపూర్ణత వైపుకు సాగి వెళ్ళటానికి సహాయం చేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో యాకోబు పత్రికలో నుంచి యాకోబు ద్వారా తెలియపరచబడిన ఈ సత్యాన్ని మనం ఆలోచన చేద్దాం. సర్వసాధారణంగా మానవులమైన మనకు కోపం చాలా కామన్ గా వస్తూ ఉంటది. ప్రతి చిన్నదానికి కోపడుతూ ఉంటాము. యాకోబు రాసిన ఈ మాటను గనక మనం ఆలోచన చేస్తే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఫర్ ద రాత్ ఆఫ్ మ్యాన్ వర్కెత్ నాట్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. నరుడు కోపపడడం ద్వారా, నరుడు కోపించడం ద్వారా, నరుడు కోపం తెచ్చుకోవడం ద్వారా దేవుని నీతిని నెరవేర్చడు అని తెలియజేస్తా ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, నరుని యొక్క కోపం వలన మానవుడు ఉచితంగా దేవుడు అనుగ్రహించిన నీతిని పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి, కానీ దేవుని నీతిని తన కోపం ద్వారా ఎక్కువ చేసుకోలేడు. మరి దేవుని బిడ్డలంగా మనం కోపపడకూడదా? కోపం రాకుండా ఎలాగుంటది? మరి మన జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మరి మనకి కోపం వస్తుంది కదా అని అంటాం. కోపం పడవచ్చు. అయితే ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు ఎఫ్సి సంఘానికి రాస్తూ తను ఒక మాట చెప్తున్నాడు. ఎఫ్సి 4:26లో, కోపపడుడి గాని పాపము చేయకుడి. ఇంగ్లీష్ లో అది ఇంకా బాగుంది. కోపపడుడి గాని పాపము చేయకుడు అనే దానికి, ఇన్ యువర్ యాంగర్ డూ నాట్ సిన్. నీ కోపంలో, నీకు కోపం వచ్చినప్పుడు నువ్వు పాపం చేసేస్తావేమో చూసుకో, లేక నీకు కోపం వచ్చినప్పుడు నీవు పాపం చేయకుండా చూసుకో. ఇన్ యువర్ యాంగర్ డూ నాట్ సిన్. కనుక ఉదయకాల సమయంలో కోపపడవద్దు, కోపం అనేది రాకూడదు అని చెప్పడం లేదు, కానీ అయితే ఆ కోపంలో, ఆ కోపోద్రేకంలో మనం పాపం చేస్తామేమో, పాపం చేయకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మనం కోపపడి దేవుని నీతిని నెరవేర్చలేము, దేవుడు మనకిచ్చిన నీతిని ఎక్కువ చేసుకోలేము, కానీ ఇన్స్టెడ్ బదులుగా దేవుని నీతిని పోగొట్టుకునే అపాయం కూడా ఉన్నది అని ఉదయకాల సమయంలో మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. లేఖనాల్లో నుంచి నేను కొన్ని ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం మరి 4వ అధ్యాయంలో ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడు కయీను, ఆ తర్వాత హేబెలు, వీళ్ళిద్దరు బ్రదర్స్. వీళ్ళిద్దరూ ఒకానొక సమయాన దేవునికి వారు ఇద్దరు అర్పణలు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఒకానొక దినాన వారిద్దరూ దేవునికి అర్పణలు అర్పించాలి అనుకున్నారు. కయ్యను తన పొలము పంటలో నుండి కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబెలు తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తీసుకుని వచ్చాడు. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. దేవుడు కయ్యను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు, కన్సిడర్ చేయలేదు. కానీ హేబెలు యొక్క అర్పణ దేవుని చేత అంగీకరించబడ్డాయి. దేవుడు లక్ష్య పెట్టాడు. దేవుడు హేబెలు అర్పణను అంగీకరించినందుకు, దేవుడు కయ్యూను అర్పణను అంగీకరించనందుకు, లేక లక్ష్య పెట్టనందుకు, మరి కయ్యూనులో నుంచి వచ్చిన ఆ భావోద్రేకాల గురించి మనం ఈ సమయంలో ఆలోచన చేయబోతున్నాం. 5వ వచనంలో ఉంటది, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. కయ్యేనుకు చాలా కోపం వచ్చింది. ఇప్పుడు కయ్యేనుకు మిక్కిలి కోపం, ఎంత కోపం వచ్చిందంటే అది దేవుడు కూడా గమనించేశాడు. అంటే దేవుని నోటీసులోనికి వెళ్ళిపోయింది. వెంటనే యెహోవా కయ్యేనుతో అంటున్నాడు, నీకు కోపమేలా, ముఖము చిన్నబొచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా. కయ్యను, ఎందుకు నీకు ఇంత కోపం వచ్చింది? నీకు కోపం రానేలా, నీవు కోపంతో నీ ముఖమును చిన్నబుచ్చుకొనేలా అని చెప్పి దేవుడు కయ్యూనును ప్రశ్నిస్తున్నాడు. చాలా కోపం వచ్చింది కయ్యూనికి. ఆ కోపం అసూయగా మారింది, ఆ తర్వాత పగగా మారింది, దానికి ద్వేషం యాడ్ అయ్యింది. ఆఖరికి తాను పొలములో పని చేసుకుంటున్న తన తమ్ముడైన హేబెలు దగ్గరికి వెళ్లి హేబెలు మీద పడి అతన్ని
చంపెను అని వ్రాయబడింది 8వ వచనంలో. మొట్టమొదటి హంతకుడు కయ్యేను నరహంతకుడుగా గుర్తించబడ్డాడు. చాలా భయంకరమైన విషయం సుమా. కయ్యేనులో ప్రారంభింపబడిన కోపము అది అలాగ పెరిగి 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 ఆఖరికి ఒక హత్య వరకు తీసుకుని వెళ్ళింది, ఒక నరహత్య వరకు తీసుకుని వెళ్ళింది, ఒక మర్డర్ వరకు తీసుకుని వెళ్ళిపోయింది. తన సొంత తమ్ముడైన హేబెల్ని చంపేశాడు. అసలు దేవుడు ప్రశ్నిస్తే కూడా నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే నేను ఎరుగును, నా తమ్మునికి నేను కావలివాన్నా అని చెప్పి దేవునికే ఎదురు తిరిగి దేవుని మీదే తిరుగుబాటు చేసినట్టుగా మనం గమనించవచ్చు. ప్రియమైన వారిలారా, కోపం చాలా భయంకరమైనది సుమా. ఇన్ యువర్ యాంగర్ డూ నాట్ సిన్. నీ కోపంలో నువ్వు పాపం చేస్తావేమో, నీ కోపంలో నువ్వు అసూయకు, ద్వేషానికి, క్రోధానికి, కుట్రకు, కుటిలతకు, ఆఖరుకు హత్య వరకు నువ్వు వెళ్ళిపోతావేమో. చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపం చాలా భయంకరమైనది సుమా. అనేకమైన పాపాలకు కోపము ప్రారంభపు మెట్టు, స్టార్టింగ్ పాయింట్. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కోపాన్ని మన స్వాధీనంలో ఉంచుకోవాలి. మనం కోప్పడుతున్న దానికి అక్కడ రీజను రైట్ రీజనా కాదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. మన కోపము మన చేత పాపం చేయించకుండా కూడా మనం చూసుకోవాల్సిన వారంగా ఉన్నాము. యోబు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. యోబు 18:4. కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనివాడా. అంటే కోపంలో మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు. కోపంలో మనం ఎదుటోళ్ళని చీల్చేయగలము, కోపంలో మనల్ని మనం కూడా చీల్చేసుకుంటాం. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఇద్దరు యవనస్తులు బైక్ రైడ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు, ప్రయాణం చేస్తా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు క్రాస్ చేసి వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ప్రయత్నంలో ఒకళ్ళనొకళ్ళు చాలా ఫాస్ట్ గా మరి దాటుకుంటూ మళ్ళీ ఒకళ్ళు వెనకబడిపోతూ ఒకళ్ళు ముందుకెళ్తూ, ఈ దీనిలో ముందుకెళ్ళిపోతున్న వ్యక్తి మీద వెనక పడిపోయిన వ్యక్తికి చాలా కోపం వచ్చింది. నాకన్నా ముందెళ్ళిపోతున్నాడు వాడు, ఇలా చేశాడు అలా చేశాడు, నేను దాటాలి అని ఆ యొక్క పోటీతత్వము లేకపోతే తనను దాటి ముందుకు వెళ్ళిపోయిన వ్యక్తి మీద అది అలాగా కోపంగా మారిపోయింది. చాలా కోపము, చాలా ర్యాష్ డ్రైవింగ్ లోకి వెళ్ళిపోయాడు. డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు, ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్నాడు. నాకన్నా వాడు ముందు వెళ్ళడానికి వీల్లేదు, నేనే ముందుండాలని ఆ ర్యాష్ డ్రైవింగ్ లో, ఆ భయంకరమైన యాంగర్ లో వెళ్తూ దారిలో ఓ చిన్నపిల్ల రోడ్ క్రాస్ చేస్తుంటే అమ్మాయిని కొట్టేసి వెళ్ళిపోయారు. అమ్మాయి అక్కడే స్పాట్ డెత్. అయినా లెక్క చేయలేదు. ఇంకా కోపం, ఏమి జరిగిందో కూడా ఆలోచించుకోలేని పరిస్థితి. తాను అవతల వ్యక్తిని జయించాలి లేకపోతే ఓడించాలి, వాడు వెనకపడాలి, నేను ముందుండాలి అని ఆ వేగంతో వెళ్తూ ఆ కోపము ఆ వేగము రెండు కలిసిపోయి ఆఖరికి తన బైక్ వెళ్ళి ఒక చెట్టు కొట్టుకొని తాను కూడా స్పాట్. ప్రియమైన వారిలారా, కోపముతో నిన్ను నీవే చీల్చుకొనివాడా. కయ్యూను జీవితంలో కూడా జరిగింది అది. తన కోపముతో తన తమ్ముడిని చంపేశాడు. ఆఖరికి తన కోపము తన జీవితాన్ని నష్టంలోనికి తీసుకుని వెళ్ళింది. తన నీతి ఏమి ఎక్కువ కాలేదు, తానేమి దేవుని దృష్టిలో నీతిమంతుడు కాలేదు సుమా. లేక తన జీవితం గాని తన యొక్క అర్పణ గాని దేవుని చేత లక్ష్య పెట్టబడలేదు. తాను కోపం తెచ్చుకోబట్టి దేవుని దయను పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క ఫేవర్ పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత చాలా భయంకరమైన మాటలు ఉంటాయి. కయ్యేను దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడ్డాడు అని రాయబడ్డాడు 13-14 వచనాల్లో. నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. దేశ దిమ్మరిగా దిగులు పడుతూ తాను లోకమంతా ఈ భూమి మీద తిరగడానికి కయ్యేను విడిచిపెట్టబడ్డాడు, దేవుని సన్నిధిలోంచి తోలివేయబడ్డాడు. కోపము చాలా భయంకరమైంది. కనుక మనం ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ కోపము నీ అదుపులో ఉండాలి, నీ స్వాధీనంలో ఉండాలి. నీ కోపంలో నువ్వు పాపం చేయకుండా, నీ కోపంలో నువ్వు ఇంకొకరిని కష్టపెట్టకుండా, బాధ పెట్టకుండా, లేకపోతే ఇబ్బంది పెట్టకుండా, ప్రాణాలు తీసేయకుండా చాలా చాలా జాగ్రత్తగా. రెండో అంశాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరు గ్రంథంలోకి వెళ్దాము. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తికి కోపం వచ్చింది. ఎవరు ఈ వ్యక్తి అని గనక మనం చూస్తే హామాను, అగాగీయుడైన హామాను. అప్పటికి అహష్వేరోషు రాజు పరిపాలనలో ఎస్తేరు రాణిగా ఎన్నిక చేయబడింది. ఎస్తేరు యొక్క యోగక్షేమాల గురించి విచారించుకుంటూ ప్రతిదినము ఆ యొక్క శోషణ కోట యొక్క ఆ ద్వారం దగ్గరికి వచ్చి, ఆ గేట్ దగ్గరికి వచ్చి ఎంక్వైరీ ఏ రోజుకు ఆ రోజు లోపల ఎస్తేరు క్షేమంగా ఉందా లేదని కనుక్కొని వెళ్తున్నాడు ముద్దకి.
అలాంటి దినాలలో హామాను తను ఒక మంచి స్థితికి, అధిపతులందరికన్నా ఒక ఎత్తైన హై పొజిషన్ లోకి తాను ప్రమోట్ చేయబడ్డాడు. అందరూ తనకు నమస్కారం చేస్తున్నారు, అందరూ తనకు సెల్యూట్ చేస్తున్నారు, అందరూ తన ఎదుట సాగిలి పడుతూ ఉన్నారు. అయితే మొర్దెకై అదే గుమ్మం దగ్గర తన యొక్క కుమార్తె అయిన, లేక తన యొక్క పెంపుడు కుమార్తె అయిన ఎస్తేరు యొక్క యోగక్షేమాలను గురించి విచారించడానికి ప్రతిరోజు ఆ గుమ్మం దగ్గరికే వెళ్తుంది. మొర్దెకై మరి హామాన్కు నమస్కారం చేయటం లేదు. ఈ విషయాన్ని మరి పనివారు గుర్తించారు, తోటివారు గుర్తించారు, రాజసేవకులు చెప్పారు, మొర్దెకైకి చెప్పారు, నువ్వెందుకు నమస్కారం చేయటం లేదు, మేమందరం సాగిలపడి నమస్కారం చేస్తాం, నువ్వెందుకు చేయట్లేదంటే తాను ఒక మాట చెప్పాడు 4వ వచనంలో, నేను యూదుడను గనక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. నేను యూదుడును, నేను ఆ పని చేయకూడదు కనుక నేను ఆ పని చేయనని చెప్పాడు. అయితే మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రమే తీయుట స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమనంతటా నుండి మొర్దెకై స్వజనులగురు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించాను. హామాను బహుగా కోపగించాడు. ఇందాక కయ్యూను గురించి రాయబడింది, కయ్యూను మిక్కిలి కోపగించాడు. ఇన్ హిస్ యాంగర్ హీ హాస్ డన్ ఎ మర్డర్, ఒక హత్య చేసేశాడు. ఇక్కడ మరి ఆ మొర్దెకై మీద కూడా హామానుకు చాలా కోపం వచ్చింది. అతడు బహుగా కోపగించాడు, చాలా కోపగించి అనుకున్నాడు. ఎంత కోపం వచ్చిందంటే, ఎంత కోపం తెచ్చుకున్నాడంటే హామాను, మొర్దెకై నేను చంపేసేస్తాను, మొర్దెకై ప్రాణం నేను తీసేస్తాను. ఎంత విచారం కదా, నీకు వంగనందుకు, నీకు నమస్కారం చేయనందుకు నువ్వు ఒక వ్యక్తి ప్రాణాలు తీసేయడానికి నీకు అధికారం ఉన్నదా? అతని ప్రాణం తీస్తానంటమే గొప్ప ఘోరమైన విషయం అయితే తాను అంటున్నాడు, మొర్దెకై ప్రాణము మాత్రమే తీయడం స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై యొక్క స్వజనులు ఎవరో తెలుసుకుని యూదులనందరినీ, ఆ అహష్వేరోషు యొక్క రాజ్యం అన్నంతటా ఉండే యూదులనందరినీ చంపడానికి తాను ఆలోచన చేశాడు. ఎంత ఘోరం కదా. మనకు తెలుసు ఆ తర్వాత ఏం జరిగిందో, ఎవరి జోలికి వెళ్ళాడో తనకు తెలియలేదు. తాను వెళ్తుంది ఎవరి జోలుకో, వారెవరో తనకు తెలవలేదు. యూదులు, దేవుని ఏర్పాటు జనాంగం. జకర్యా గ్రంథంలో ఒక చక్కని వాగ్దానం ఉంటుంది. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో, నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వానితో సమానంగా అంతగా దేవుడు చూసుకుంటున్నాడు ఏర్పాటు జనాంగమైన యూదుల్ని. ఆ యూదుల జోలికి హామాను వెళ్ళాడు. ఆ యూదుల మీద హామాను కోపం వచ్చింది ఫర్ నో రీజన్, కేవలము వంగనందుకు, కేవలము నమస్కారము. కోపమే తన శత్రువు. నీ కోపం నీకు శత్రువు. నీ శాంతమే, నీ దీర్ఘశాంతమే, నీవు ప్రశాంతంగా ఉండగలదు, అదే నీకు రక్ష. తన కోపము తన శత్రువుగా మారిపోయింది. మనకు తెలుసు హామాను సంగతి. యూదులందరూ, ఒక్కళ్ళు కూడా యూదులు చనిపోలేదు, కానీ యూదులను చంపాలనుకున్న హామాను యొక్క 10 మంది కుమారులు చనిపోయారు. మొర్దెకైని చంపాలని చెప్పి, మొర్దెకైని చంపించాలని 50 మూరలు ఎత్తుగల ఒక ఉరికొయ్యను తయారు చేస్తే, ఆ ఉరికొయ్య మీద హామానే, ప్రియమైన వాళ్ళ, తన కోపమే తన శత్రువు. తన యొక్క 10 మంది కుమారులు కూడా ఉరికొయ్య మీద వేలాడవలసి వచ్చింది. ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేద్దాం, ఎందుకు కోపం, ఎవరి మీద కోపం? దేవుని ఆశీర్వాదం ఉన్న వ్యక్తి మీద కోపగిస్తే అది మనకే నష్టం సుమా. దేవుని చేత నీతిమంతులుగా అంగీకరించబడిన, దేవుని చేత అంగీకరించబడిన హేబెల అర్పణ, అది చూచి సహించలేకపోయినందుకు కయ్యూను మీదకి నష్టం వచ్చింది సుమా. ఒక దేశ దిమ్మరిగా మారిపోయాడు. ఒక మొట్టమొదటి హంతకుడుగా దేవుని సన్నిధి నుంచి తోలివేయబడ్డాడు. దేవుని కృపను పోగొట్టుకున్నాడు. హామాను దేవుని యొక్క ఏర్పాటు జనాంగమైన యూదుల జోలికి వెళ్ళాడు. తన కోపమే తన శత్రువుగా మారింది. తనకు ఉరికొయ్య వద్దకు నడిపించింది. హి లాస్ట్ హిస్ లైఫ్. తన 10 మంది కుమారులు కూడా ఉరి తీయబడ్డారు. దేవుని బిడ్డల జోలికి వెళ్ళాడు. దేవుని ఏర్పాటు జనాంగం జోలికి వెళ్ళాడు. హామాను నష్టపోయాడు. దేవుని చేత దీవించబడిన, దేవుని చేత అంగీకరించబడిన హేబెలు జోలికి వెళ్లి కోపం తెచ్చుకున్నందుకు కయ్యూను దేశ దిమ్మరిగా దేవుని సన్నిధి నుంచి తోలివేడు. ఇంకొక 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఇక్కడ మనకు ఒక సైన్యాధిపతి కనబడతాడు. ఆ సైన్యాధిపతి పేరు నయమాను. ఆయన సిరియా దేశానికి చెందిన సైన్యాధిపతి. ఈ సిరియా దేశపు చెందిన సైన్యాధిపతి యొక్క ఇంటిలో ఒక ఇశ్రాయేలు చిన్నది ఉంటది. ఈ నయమానుకు కుష్ఠరోగం.
ఎన్నో దేశాల మీద యుద్ధాలకు వెళ్ళేవాడు, ఎన్నో జయాలు పొంది తిరిగి వచ్చేవాడు. కానీ తన యొక్క దేహం మీద ఉన్న కుష్ఠరోగాన్ని బట్టి చాలా బాధపడుతూ ఉండేవాడు. అప్పుడు ఈ ఇశ్రాయేల్ దేశం చిన్నది ఆ ఇంట్లో పనిచేస్తుంది. ఆ యజమానురాల దగ్గర చెప్పింది, మా ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఈ యొక్క మా యజమానిని నా ఏలిన వాడిని ఆ కుష్ఠరోగం నుండి బాగు చేస్తాడని చెప్పి ఎలీషా ప్రవక్తను గురించి చెప్తాడు. అప్పుడు నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తాడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, పెద్ద పెద్ద గుర్రాలు రథాలు అన్నీ వేసుకొని రౌతులతో వెళ్లి ఎలీషా ఇంటి ముందు నిలబడితే, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధుడు వగుదమని అతనితో చెప్పుటకు ఒక దూతను. కనీసం ఎలీషా బయటకు కూడా వెళ్ళలేదు. ఈ మాట వినగానే 11వ వచనంలో, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లను, చాలా కోపం వచ్చేసింది, ఇంకా వెనక్కి రిటర్న్ అయిపోతున్నాడు. అంటున్నాడు, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చేయి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు. చాలా కోపం వచ్చింది. చాలా కోపము తెచ్చుకున్నాడంట. నయమాను కోపము తెచ్చుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. మేలు పొందవలసిన నయమాను, దీవించబడవలసిన నయమాను, ఆరోగ్యం పొందవలసిన నయమాను అన్నెసెసరీగా అనవసరంగా కోపం తెచ్చుకున్నాడు. వెళ్ళిపోతా ఉంటే అప్పుడు తన సేవకుల్లో ఒకళ్ళు చెప్పారయ్యా, నువ్వు ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు, ఆయన ఒకవేళ ఇంతకన్నా పెద్ద పని ఏదైనా చెప్తే నువ్వు చెయ్యవా, చేస్తావు కదా, ఆయన చెప్పిన ఈ పనిని మనం ఎందుకు చేయకూడదు, చెప్పిన మాట ప్రకారం మనం వెళ్ళి స్నానం చేద్దాము, వెళ్దాం రండి అని చెప్పి ఒప్పించి పరివారంతో వెళ్లి నీళ్లలో 7 మార్లు మునిగి బయటకు రాగానే తన దేహము పసిపిల్ల దేహం వలె అయి శుద్ధుడైపోయాడంట. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కోపము తెచ్చుకోవడం సులభమే, కానీ కోపాన్ని అణుచుకోవడం గొప్పతనం. కోపాన్ని మన ఆధీనంలోనికి, మన స్వాధీనంలోనికి తెచ్చుకోవడం చాలా అవసరం సుమా. లేకపోతే పొందవలసిన మేలు, పొందవలసిన ఆశీర్వాదాన్ని చేజార్చుకుంటాం, నష్టపోతాం. అంత కష్టపడి అంత దూరం వెళ్లిన నయమాను ఒకవేళ అదే కోపంలో గనక తాను వెళ్లిపోయి ఉంటే ఆ బ్లెస్సింగ్ పోగొట్టుకునేవాడు, ఆ హీలింగ్ పోగొట్టుకునేవాడు. కానీ తన కోపాన్ని అణుచుకోబట్టి, తన కోపాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకోబట్టి తను అనుకున్న ఆశీర్వాదం, తను అనుకున్న ఆరోగ్య స్వస్థత పొంది తిరిగి వచ్చాడు. చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగ రాయబడింది, బుద్ధిహీనుడు తన కోపమంతా కనుపరచును, జ్ఞానము గలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును. అయితే నయమాను తన కోపాన్ని బుద్ధిమంతుడుగా తన కోపాన్ని అణచుకున్నాడు. జ్ఞానము గలవాడు తన కోపమును అణచుకొని దానిని చూపకుండా, పనివాడు చెప్తే కోపాన్ని కంట్రోల్లోకి తెచ్చేసుకున్నాడు. వెళ్ళాడు యోర్దాను నది దగ్గరికి. యోర్దాను నదిలో తాను మునిగినట్లుగా మనం చూస్తాం. యోర్దాను నదిలో తాను మునగడం ద్వారా, 7 మార్లు స్నానం చేయడం ద్వారా తను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొంది తాను వెనక్కి తన దేశాన్ని సంతోషంగా తిరిగి వెళ్ళాడు. ఒక పెద్ద ఆయిల్ కంపెనీ ఉంది. ఆయిల్ కంపెనీలో ఆ కంపెనీ యొక్క ఓనరు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. చాలా బాగా ఆ కంపెనీని నడిపిస్తున్నాడు. తాను కింద ఎంతో మంది ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అతనితో కలిసి ఆ కంపెనీని మంచి లాభాల మీద నడిపిస్తా ఉన్నారు. అయితే ఒకానొక దినాన అక్కడ పనిచేసే ఒక వ్యక్తి యొక్క ఆ తెలివి తక్కువతనాన్ని బట్టి, లేకపోతే తొందరపాటును బట్టి ఆ కంపెనీకి $2 మిలియన్ల నష్టం వచ్చేసిందంట. $2 మిలియన్ లాస్. చాలా ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ గజగజలాడిపోతున్నారు. ఎందుకంటే ఆ మేనేజర్ని, ఆ ఓనర్ని కలవాలంటే భయపడుతున్నారు. అయితే ఆ దినాన మరి ఆ యొక్క తన కింద ఉన్న ఎగ్జిక్యూటివ్స్ లో ఒక ఎగ్జిక్యూటివ్ కి ఆ మేనేజర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఉన్నాడంట. ఆ రోజు ఆయన కలవాలి. కానీ కంపెనీలో అప్పటికే ఆ విషయం జరిగిపోయింది. మిగిలిన వాళ్ళందరూ భయపడిపోతున్నారు. అయితే ఎగ్జిక్యూటివ్ కి ఆయన దగ్గర అపాయింట్మెంట్ ఆ రోజు దొరికింది కాబట్టి, ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాడు. చాలా భయపడతా వెళ్ళాడంట.
భయంగా వెళ్ళాడంట. వెళ్ళేటప్పటికి ఆ కంపెనీ మేనేజర్ కూర్చొని ఏదో చాలా సీరియస్గా పేపర్ మీద రాసుకుంటున్నాడంట. ఇతను వెళ్ళి జస్ట్ విష్ చేశాడంట. విష్ చేస్తే అడిగాడంట, మన కంపెనీకి $2 million లాస్ వచ్చింది తెలుసా నీకు అని అడిగాడంట. తెలుసు సార్, తెలిసింది సార్ అని అన్నాడంట. ఇప్పుడు ఎవరి వల్ల ఈ పొరపాటు జరిగిందో నీకు తెలుసా అని అడిగాడంట. తెలిసింది సార్ అని అన్నాడంట. అతనితో నేను మాట్లాడబోతున్నాను. ఇప్పుడు అతనితో మాట్లాడబోయే ముందు నేను కొన్ని పాయింట్స్ రాసుకుంటున్నాను, ఇప్పుడు ఆ పనిలో బిజీగా ఉన్నాను అని చెప్పాడంట. ఈ ఎగ్జిక్యూటివ్ చాలా భయపడుతూ అలాగే నిలబడి ఉన్నాడంట. ఆ తర్వాత అతను చెప్పాడంట, నేను రాసుకుంటున్న ఈ పాయింట్స్లో ముఖ్యమైనవి ఏంటంటే, ఏ ఎగ్జిక్యూటివ్ వల్ల అయితే $2 million నష్టం వచ్చిందో మన కంపెనీకి, అతని వలన మన కంపెనీకి గత కాలంలో జరిగిన బెనిఫిట్స్ ఏంటి అవన్నీ రాసుకుంటున్నాను. నేను అతనితో మాట్లాడక మునుపు, నేను అతన్ని పిలవక మునుపు, ఈ మిస్టేక్ ఎలాగ జరిగిందో నేను అతనితో డిస్కస్ చేయక మునుపు, నేను గతంలో కంపెనీకి అతని వలన ఎన్ని లాభాలు వచ్చినావో అవన్నీ ఒకసారి నేను నోట్ చేసుకుంటున్నానని చెప్పాడంట. ఏమి రాసుకుంటున్నావు అని గనక అడిగితే, అంతకు ముందు కనీసం తక్కువ లేకుండా 3 సార్లు ఇప్పుడు ఎంత నష్టం జరిగిందో అంతకు 3 రెట్లు లాభం వచ్చిందంటే ఇదే ఎగ్జిక్యూటివ్ వల్ల. ఎవరైతే ఇప్పుడు $2 million లాస్ కంపెనీకి తీసుకొచ్చాడో అతడు గత కాలంలో 3 సార్లు ఈ లాస్ కి 3 times ఎక్కువ రెట్లు లాభాలు తీసుకొని వచ్చాడంట. ఐ కెనాట్ పనిష్ హిమ్. నేను అతన్ని శిక్షించలేను. నేను అతని మీద కోపం తెచ్చుకోలేను. ఎందుకో తెలుసా, ఈ రోజు ఈ లాస్ వచ్చింది, కానీ ఈ వ్యక్తి గత కాలంలో 3 సార్లు తక్కువ లేకుండా అనేక రెట్లు మన కంపెనీకి లాభాలు రావడానికి ప్రియమైన వారిలాగా కోపంను అణచుకున్నాడు. జ్ఞానం గలవాడు తన కోపంను అణచుకొనును. వచ్చిన కోపమంతా చూపించేయడం గొప్ప కాదు, కానీ ఆ కోపాన్ని అణుచుకోవాలి. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో మరొక మంచి మాట ఉంటుంది. కోపపడుడి గాని పాపము చెయ్యకుడి అని చెప్తూ దాని కంటిన్యూషన్ ఏమని ఉంటదంటే, సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియ్యకుడి. ఒకవేళ నీకు కోపం వచ్చినా ఆ కోపం గంటల తరబడి ఉండటానికి వీల్లేదు. ఏ రోజు కోపం ఆ రోజుతోటే వెళ్ళిపోవాలి. ఆ రోజుతో నీకు ఆ కోపం చల్లబడిపోవాలి. నువ్వు దానికి సంబంధించిన విషయాలన్నిటిని విశ్లేషించి దాని గురించి ఒక సంపూర్ణమైన అవగాహనతో నువ్వు ముందుకు సాగి వెళ్ళాలే గాని అదే కోపంతో నువ్వు మరుసటి రోజులోనికి ఒక నూతన దినంలోనికి నువ్వు ప్రవేశించడానికి వెళ్ళలేదు. డూ నాట్ లెట్ ద సన్ గో డౌన్ వైల్ యు ఆర్ స్టిల్ యాంగ్రీ. నీకు ఇంకా కోపం ఉండగానే సూర్యుడు అస్తమించడానికి వీల్లేదు. సూర్యుడు అస్తమించక మునిపే నీ కోపం తగ్గిపోవాలి. నయమాను తన కోపాన్ని అణచుకున్నాడు. నయమాను తన కోపాన్ని తగ్గించుకున్నాడు. అందుకే వచ్చినందుకు తాను పొందవలసిన ఆశీర్వాదాన్ని తిరిగి పొంది వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది, అది చదువుతాను. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. గెట్ రిడ్ ఆఫ్ ఆల్ సచ్ థింగ్స్, యాంగర్ ఎక్సెట్రా అంటాడు. ఇవన్నీ కోపము, ఆగ్రహము, దూషణ మాటలు, మీ నోట దుష్టత్వము, వీటన్నిటిని మీరు యూ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్. వాటిని మించి మీరు బయటకు వచ్చేయాలి. కోపపడుడి గాని పాపము చేయకుడి. ఇంకో మాట గురించి చెప్తాను చూడండి. 1 తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనం, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ప్రార్థన చేసేటప్పుడు మనం హోలీ హ్యాండ్స్ తో, పవిత్రమైన చేతులతో, లిఫ్ట్ అప్ యువర్ హోలీ హ్యాండ్స్ ఇన్ ప్రేయర్ వితౌట్ యాంగర్ అని అంటారు. కోపంతో, ఆవేశంతో, కోపోద్రేకంతో ఎవరి మీదో ఏమేమో పెట్టేసుకుని మనసులో కష్టం ప్రార్థనలోకి రావద్దు. పవిత్రమైన చేతులెత్తి ప్రభువుకు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు కోపమును, సంశయములు నువ్వు మానాలి సుమా. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఒక కార్పెంటర్ షాప్ లోకి ఒక రాత్రి బాగా నైట్ టైంలో ఒక పాము ప్రవేశించిందంట. ఆ కార్పెంటర్ ఆకలిగా ఉంది. ఆ కార్పెంటర్ షాప్ లో మరి రంపాలు, రకరకాలైన ఇనప సామాను ఉన్నాయి. ఈ యొక్క పాము చీకట్లో ఎలుకనో పందికొక్కునో పట్టుకోవడానికి చాలా వేగంగా పరిగెత్తుతా ఉంది. అలా వెళ్తూ ఉండగా
బాగా పదునైన కత్తి లాంటి రంపం లాంటి దాని శరీరం తగిలింది. తగిలేటప్పటికి బాగా నొప్పేసేసింది. ఈ పాము అనుకున్నది, నన్ను కొట్టే వాళ్ళు ఉన్నారా, నన్ను కాటేసే వాళ్ళు ఉన్నారా, నన్ను బాధ పెట్టే వాళ్ళు ఉన్నారా అని చెప్పి వెంటనే ఎక్కడైతే తన శరీరానికి పదునైన గాయం తగిలిందో వెంటనే అటువైపు తిరిగి కాటేసిందంట. అదేదో ఒక జంతువు అనుకుంది, లేక ఎవరో తనకు హాని చేస్తున్నారు అనుకుని దాన్ని కొట్టిందంట. తీరా అది చాలా షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్. అది కొడతా ఉంటే అది షార్ప్ బాగా పదునుగా ఉంది కాబట్టి దీనికి మరలా గాయం అవుతుందని చెప్పి మళ్ళా కొడుతుంది దాన్ని. ఇలా కొట్టి ఆఖరికి ఏం జరిగిందంటే ఆ యొక్క పదునైన కత్తికి తన ముఖాన్ని, తన తలను వేసి కొట్టుకోవడం వలన పూర్తిగా అక్కడ తలంతా ఛిద్రమైపోయి పడి అక్కడ ఆ పాము చనిపోయింది. తన కోపమే తన శత్రువు. ఉదయం అయిపోయింది, పడి చనిపోయింది. ఉదయం మామూలుగా కార్పెంటర్ వచ్చాడు, షార్పు తెరుచుకొని పనులు చేసుకుందామని చెప్పి షాపు తెరిచి చూస్తే ఆ షార్ప్ పదునైన బాగా పదునుగా ఉన్న ఆ యొక్క ఆయుధం దగ్గర ఛిద్రమైపోయిన పాము అక్కడ పడిపోయిందంట. ప్రియమైన వారలారా, తన కోపమే తన శత్రువు. తనకు తగిలింది ఒక షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్ అన్న విషయం అర్థం చేసుకోక ఎవరో తను కొట్టారు, ఎవరో తనకు గాయం చేశారని చెప్పి పదే దాని మీద కొట్టి తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. సుమా, జ్ఞాపకం పెట్టుకున్న వివిధ సమయంలో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపపడు గాని నీ కోపంలో నువ్వు పాపం చేయకుండా చూసుకో. ఒకవేళ నీ కోపం వచ్చిన సూర్యుడు అస్తమించేలోపు నీ కోపం చల్లారిపోవాలి. కోపము లేకుండా, సంశయాలు లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రభుసంలో ప్రార్థనాపరులంగా మనం ముందుకు సాగి వెళ్దాము. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. బలహీనం, మంటి నరులం ప్రభా, ప్రతి చిన్నదానికి కోపతాపాలు గురయ్యేవారం ప్రభా. కానీ నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. కయ్యూను తన కోపం వలన తన తమ్ముడైన హేబెల్ను చంపేశాడు. ఆఖరికి తాను దేశ దిమ్మరై నీ సన్నిధిలోంచి తోలివేయబడ్డాడు ప్రభా. హామాను కూడా తన కోపం వలన తాను ఉరికొయ్య ఎక్కవలసి వచ్చింది. తన కోపం వలన మా ప్రభా తన బిడ్డలు కూడా ఉరికొయ్య ఎక్కారు మా ప్రభా. నీ జనాంగం జోలికి వెళ్ళినందుకు, నీ ప్రజలైన యూదుల మీద అనవసరంగా కోపం తెచ్చుకున్నందుకు తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు తండ్రి. అదే నయమాను మా ప్రభా, మా తండ్రి కోపం వచ్చినా గాని తండ్రి తన పనివాని మాట విని కోపంను అణచుకున్నందుకు మా ప్రభా తను వెళ్ళిన పనిని సంపూర్తి చేసుకొని తిరిగి వెళ్ళాడు ప్రభా. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సంధానంలో ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. మా కోపంలో, మా ఆవేశంలో మేము పాపం చేయకుండా మా ప్రభా మా భావోద్రేకాలను మా అదుపులో మేము ఉంచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మా తండ్రి నాయన, నీవు ఉచితంగా మాకు ఇచ్చిన నీతిని మేము కాపాడుకోవడానికి సహాయం చేయండి. నీ నీతిలో మేము వర్ధిల్లడానికి సహాయం చేయండి. మా కోపం వల్ల నీ నీతిని పోగొట్టుకోకుండా, మా శాంతం వల్ల, మా దీర్ఘశాంతం వల్ల నాయన నీ ఉచితంగా ఇచ్చిన నీతిలో మేము వర్ధిల్లడానికి కృప దయచేయండి తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు పొందుతున్న నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. బలపరచండి. ఎవరెవరు ఎటువంటి సమస్యల్లో ఉన్నారో, ఎటువంటి చిక్కులలో, ఎటువంటి శోధనల్లో ఉన్నారో వారికి కావలసిన సమయోచితమైన సహాయం మీరు అందించి వారిని బలపరచండి, ఆశీర్వదించండి మా ప్రభా. ఆధ్యాత్మికమైన దీవెనలతో ప్రతి వారిని నింపుమని, మెట్టుకు మేమందరము రక్షణలో స్థిరపడి నీ రాకడలో ఎత్తబడులాగున కృప అనుగ్రహించుమని, తోడే ఉండుమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు.